నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ రాణి కిచెన్. ఈరోజు మనము ప్లమ్ కేక్ చేసుకుందామండి. చాలా హెల్తీగా ఇంట్లోనే మనం తయారు చేసుకుందాము. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన ఫ్రూట్ జ్యూస్లో వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడేమో ఆరెంజెస్ 2, అలాగే దానిమ్మ 2 తీసుకున్నాను. ఇంత సైజ్ తీసుకున్నానండి. ఈ 2 కూడా సరిపోతాయి మనకి. ఇది బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లము. ఇది ఒక 3/4 కప్పు తీసుకున్నాను. ఈ బెల్లంతోనే మనం చేసుకుంటున్నాము. ఎటువంటి షుగర్ కానీ ఏమీ లేకుండా చక్కగా హెల్తీగా చేసుకుందామండి. ఇలా సూపర్ మార్కెట్స్లోని అలాగే పెద్ద పెద్ద మాల్స్లోని మనకి దొరుకుతుంది బెల్లము. ఈజీగా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇలా మనం చేసుకుంటే చాలా బాగా మంచి రంగు ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది. అందుకనే నేను ఈ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. లేకపోతే నార్మల్ బెల్లమైనా తీసుకోండి, కొంచెం కలర్ ఉండేటట్టు చూసుకోండి. కొద్దిగా వాటర్, ఎక్కువ అవసరం లేదు. ఇది ఎందుకు అని అంటే దాంట్లో మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటుంది కదా, అది మనం వడగట్టుకోవడానికి ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పాకం అది రాక్కర్లేదండి. ఈ బెల్లం అంతా కరిగి కొంచెం వాటరిష్గా అయ్యాక మనము వడగట్టుకుంటామండి. చూడండి, చక్కగా ఇలా కలుపుతూ ఉంటే వాటర్ లాగా అయిపోతుంది కదా. కేకు ఎవరైనా చిన్న వయసులో వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి ఈజీగా. మంచి కలర్తో మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకోండి, అంతా చక్కగా కరిగిపోతుంది. చాలండి, సరిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకొని వడగట్టుకుందాము. ఇంకా పాకం అవుతుందండి మనకి. స్ట్రైనర్తో మనము వడగట్టేసుకుందాము. ఇంకోండి, కొంచెం లాస్ట్లో ఏమీ రాలేదు కానీ ఏమైనా ఉంటే కూడా వస్తుందని చెప్పి ఇలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసానండి, ఎందుకంటే థిక్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసాను, చూడండి ఇలా కొంచెం వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే కొంచెం చల్లగా అయినాక థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగా ఉంది, కొంచెం చల్లార్చుకుందామండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ వేసానండి. ఇందులో వాటర్తో కాకుండా జస్ట్ జ్యూస్ మాత్రమే నేను తీసి వేస్తున్నానండి. ఇది కూడా దానిమ్మ జ్యూస్ అండి. దానిమ్మ గింజలతో వచ్చిన జ్యూస్ మాత్రమే, ఇందులో వాటర్ ఏమీ వేసి నేను తీయలేదండి. ఇంకోండి, జీడిపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు బాదం పప్పు, ఇప్పుడు పిస్తా పప్పు, కిస్మిస్ అండి, గొండి, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ అండి, టూటీ ఫ్రూటీ అండి, ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని వీటిని ఒక 2 గంటల వరకు మనము వీటిని నానబెట్టుకోవాలి, సోక్ చేసుకొని ఉంచుకోవాలండి ఒక 2 గంటలు. అప్పుడు చాలా బాగుంటుంది మన ప్లమ్ కేకు. మూత పెట్టేసుకుని ఒక 2 గంటలు వదిలేద్దామండి అలాగా. ఇంకోండి, ఈ కప్పుతోని బెల్లం తీసుకున్నాం కదా, ఈ కప్పే మెజర్ అండి మనకి. ఏదైనా ఒక కప్పు పెట్టుకోండి, ఆ కప్పుతోనే అన్ని కొలతలు వేసుకోండి. ఫస్ట్ బెల్లం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మెల్టెడ్ బటర్ వేసుకుందామండి. బటర్ వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది మన కేకు. ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి, వేడిగా ఉండకూడదు. మనం మెల్ట్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని చల్లగా అయినాక ఇలా మనం కలుపుకోవాలి.
ఇంకోండి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో మనము స్ట్రెయినర్ పెట్టుకుందాము. చక్కగా అన్నీ మిక్సింగ్ అవ్వేటట్టుగా. ఇంకోండి సేమ్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి. గరం మసాలా అండి, చెక్క, లవంగ, యాలక ఈ 3 కలిసినది కొద్దిగా పావు టీ స్పూను వేస్తున్నానండి. మంచి సువాసన ఉంటుంది. మన కేకు జాజికాయ పౌడర్ అండి ఇది. కొద్దిగా వేసుకుంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన కేకు. ఇది జింజర్ పౌడర్ అండి, అల్లం పొడి. ఇది కూడా పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా చూస్తున్నారు కదా, అంతంత వేసుకుంటే చాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ కూడా చక్కగా జల్లించుకుందాము. అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి చక్కగా పిండిలోనికి. చక్కగా కలిసిపోయినాయి కదండి. అలా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ అన్నీ, జ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి కదా, దాంట్లోని ఈ పిండి వేసుకుని చక్కగా కలుపుకుందామండి. మంచిగా ఎలా కలపాలి అని అంటే ఒకే డైరెక్షన్లో కలపాలి అండి, ఇటు అటు కలపకూడదు. చూడండి, నేను ఈ డైరెక్షన్లో కలుపుతున్నాను. ఇలాగే కలపాలి, ఇలా కలపకూడదండి. ఇలాగే ఒకే డైరెక్షన్లో కలపాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఫోల్డ్ అండ్ కట్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేయడం, ఫోల్డ్ చేసి ఇలా కట్ చేయడం, అదే ఈ మెథడ్ అనమాట అండి. కేక్ ఎప్పుడు కూడా ఇలాగే మనం మిక్స్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా మంచిగా ఉంటుంది. కొద్దిగా థిక్గా ఉంది కదండి, అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం. ఇంకోండి 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటాను. ఇంకా కొద్దిగా థిక్గా ఉందండి, ఇంకో 2 స్పూన్స్ వేసుకుందాము వాటరు. మొత్తం టోటల్గా 4 స్పూన్స్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడండి బేకింగ్ పౌడరు కొద్దిగా, ఇది బేకింగ్ సోడా అండి, ఇది వెనిగర్ అండి, కొద్దిగా వేసుకుందాము. ఇలా వేసుకోవడం వలన మన బేకింగ్ పౌడర్ యాక్టివ్ అవుతుంది, చాలా బాగుంటుంది, మన కేక్ స్పాంజీగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. ఎప్పుడు కూడా మన బ్యాటర్ లూజ్గా ఉండకూడదండి. అలా ఉంటే కనుక మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి. అప్పుడు కేక్ అంతటికి ఉండదు, కింద మాత్రమే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అందుకోసమని మనము మన బ్యాటరు ఇంత ఇగోండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత థిక్నెస్ అనేది ఉంటే చాలు, ఇంకా లూజ్ అవ్వకూడదు. ఇంకోండి బటర్ పేపర్ వేసుకొని 7 ఇంచెస్ బౌల్ అండి, కేక్ బౌలు, అందులో మనము వేసేసుకుంటున్నాము. చూడండి, ఇట్లా థిక్నెస్ ఉండాలి, లూజ్గా ఉండకూడదు, అలాగే టైట్గా ఉండకూడదు. టైట్గా ఉందనుకోండి పొంగదు, చక్కగా ప్లఫీగా రాదు. అలానే లూజ్గా పెట్టుకున్నామనుకోండి అప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోయి అన్నీ కూడా అడుగునే సెటిల్ అయిపోతాయి. అప్పుడు కేక్ అంతటికీ కూడా మంచిగా కనపడదు. అందుకోసమని మనము కలుపుకున్న బ్యాటరు ఇలాగే ఉండాలి. అలా ఉంటే కరెక్ట్గా మన కేక్ బాగుంటుంది. ఏమైనా బబుల్స్ ఉంటే ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోయి చక్కగా ఈవెన్గా బ్యాటరు ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుందామండి. బాదం పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి 1, 2 మిస్ అవుతాయండి, అవి లేకపోయినా పర్వాలేదు.
మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటితో చేసుకోవచ్చు. అరే ఇది లేదు అని మీరు మానేయక్కర్లేదు. ఏది మీకు అవైలబుల్గా ఉంటే వాటితోని చేసుకోండి. ఇప్పుడు పిస్తా వేస్తున్నాను. ఇప్పుడు బ్లూబెర్రీ పెడుతున్నానండి. ఇప్పుడు జీడిపప్పు పెడుతున్నానండి. ఇప్పుడు చెర్రీస్ పెడుతున్నానండి. ఇంకోండి ఇలా చక్కగా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లోపల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బయట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ముందుగుంటానే ఇలాగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోని సాల్ట్ వేసుకున్నాను, పైన ఇలాంటిది పెట్టుకున్నాను. ఇది జాలి, దాని మీద ఇది పెట్టుకుంటున్నాను. ఒక 10 minutes ముందుగుంటానే ప్రీ హీట్ చేసుకోవాలండి. అప్పుడు మన కేక్ కరెక్ట్గా బేక్ అవుతుంది. చూడండి చక్కగా బేక్ అయింది. చూద్దాము ఎంతవరకు ఉడికిందో లేదో. కొద్దిగా అంటుకుంది కదండి, ఇంకా కాసేపు 40 minutes అవుతుంది. ఇప్పుడు నేను 37 minutes అయ్యింది. మళ్ళీ చెక్ చేద్దామండి ఎంతవరకు ఉడికిందో మన కేకు. ఇంకోండి ఎక్కడ అంటుకోలేదు, అంటే చక్కగా ఉడికిపోయింది మన కేకు. ఇంకొకసారి చూద్దాము. ఇంకోండి ఇక్కడ కూడా అంటుకోలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలండి. ఇది ఒక టిప్ అండి మీకు. ఇలా 5 నిమిషాలు స్టవ్ కట్టేసి ఉంచితే కనుక మనకి చక్కగా రైజ్ అయింది కదా కేకు, అలాగే ఉంటుంది. మనము ఏదైనా నాప్కిన్తో ఇలా మనం కవర్ చేస్తే కనుక వెరీ సాఫ్ట్గా ఉంటుంది, డ్రై అవ్వకోకుండా సాఫ్ట్గా ఉంటుందండి మన కేకు. దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చుట్టూ కూడా మనం నైఫ్తో ఇలా చేసుకుందామండి. ఇప్పుడు మనం వేసుకున్న బటర్ పేపర్ తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు, ఎంత బాగుందో. చక్కగా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కనపడుతుంది. చక్కగా జాలీ జాలీగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది, బాగుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కేకు. అంతే, చాలా సాఫ్ట్గా అయింది. ఈజీగా ఇంట్లోనే మనము చేసేసుకోవచ్చండి మన న్యూ ఇయర్ కేక్. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అంత బాగుంటుంది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.